హాయ్ హలో వెల్కమ్ సలార్ టీవీ. యాక్చువల్గా కేంద్ర గవర్నమెంట్ అనేది ప్రజల్ని ఉద్దేశించి చాలా రకాలుగా ఆలోచన చేసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటుంది ఆల్ ఇండియా లెవెల్లో. ఇప్పుడు కొత్తగా ఏప్రిల్ 15 నుంచి ట్రాన్స్పోర్ట్ వెహికల్ వాళ్ళకి ఒక హెచ్చరిక లాంటి కొత్త రూల్ తీసుకొచ్చింది యాక్చువల్గా. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ వెహికల్కి ఏదైతే ఉంటుందో, వెహికల్ లారీలు కావచ్చు, లేకపోతే చిన్న వెహికల్స్ కావచ్చు, పెద్దవి హెవీ లోడ్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకున్న పరిమితి, గవర్నమెంట్ నుంచి రూల్స్ నుంచి ఏదైతే పరిమితి వస్తుందో వెయిట్, అంటే ఒక ఇంత లోడుకి తీసుకెళ్ళాలి, 10 టన్నులు తీసుకెళ్ళాలి, లేకపోతే 8 టన్నులు తీసుకెళ్ళాలి, లేకపోతే 15 టన్స్, పెద్ద వన్ అయితే 15-16 టన్స్ తీసుకెళ్ళాలని గవర్నమెంట్ పరిమితి విధిస్తుంది. కానీ కొన్ని వెహికల్స్ కొంతమంది ఓనర్స్ ఏంటంటే ఓకే, ఒక 4-5 టన్నులు ఎక్కువైనా పర్లేదు, బండి మాకు లోడ్ తీసుకుంటుంది, వెహికల్ వచ్చేసి బండి మోస్తుంది, లోడ్ ఎంతైనా తీసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ 15 టన్స్ 16 టన్స్ లోడ్ తీసుకున్న వెహికల్ ఉంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మన మామూలుగా పబ్లిక్ ఏం చేస్తారు, వెహికల్ ఓనర్స్ కొంతమందికి ఒక 5-6 టన్నులు ఎక్కువైనా పర్లేదు, 20-21 టన్స్ వరకు తీసుకెళ్తుంటారు. లేదు ఇంకా 12 టైర్ 14 టైర్స్ వెహికల్స్ ఉంటాయి, అవి వచ్చేసి 20-21 టైరు యాక్చువల్గా గవర్నమెంట్ పాసింగ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు 30 టన్స్ వరకు తీసుకెళ్తుంటారు. మరి హైదరాబాద్లో అయితే ఏంటంటే మనకి శాండ్, ఇసుక లారీలు వచ్చేసి విపరీతంగా లోడింగ్ చేస్తాయి. వాళ్ళకు 21-25 టన్స్ సపోజ్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ ఉందంటే వీళ్ళు 40-50 టన్స్ కూడా వేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి కంట్రోల్ తప్పి వెహికల్స్ రన్నింగ్లో, ఎందుకంటే వాళ్ళు హెవీ స్పీడ్తో వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్గా కొన్ని ఏరియాస్లో కంట్రోల్ తప్పి పక్కన వస్తున్న వెహికల్ మీద వెళ్ళటమో, లేకపోతే డ్రైవర్లు ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ విధానంలో ఎక్కువ తిరుగుతూ ఉండడం వల్ల డ్రైవర్లకు ఎక్కువ నిద్రలేక వాళ్ళు వచ్చేసి రోడ్డు పైన ఆపోజిట్గా వస్తున్న వెహికల్ని ఢీ కొట్టడము, ప్లస్ యాక్సిడెంట్లు చేయడము, ఇలాంటివి చాలా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలాంటివి జరగకుండా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి మంచి స్కీమ్ తీసుకొచ్చింది. అదేంటో ఒకసారి మనం క్లియర్గా క్లుప్తంగా వివరిద్దాం. ఓకే, జాతీయ రహదారులపై టోల్ ఫీజు విధానంలో కేంద్రం అనేక మార్పులు చేస్తుంది. అందులో భాగంగా ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలపై ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్ అమలు చేయనుంది. పరిమితికి మించి వెళ్లే వాహనాలకు భారీ పెనాల్టీ విధించనున్నారు. అంటే పరిమితికి వాళ్ళకి ఏదైతే పరిమితి ఇస్తున్నారో దాన్ని మించి వెయిట్ తీసుకునే వెహికల్కి చాలా కఠినమైన నిబంధనలు వర్తిస్తాయని క్లియర్గా చెప్తా ఉన్నారు. అది ఎలా చేస్తారంటే మనకు టోల్ గేట్లు ఉంటాయి, మెయిన్ హైవేల మీద, నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే స్టేట్ హైవేస్ మీద టోల్ గేట్లు ఉంటాయి. ఈ టోల్ గేట్ల దగ్గర ప్రతి వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది. ఇది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని వాళ్ళు వచ్చేసి మినిమం ఇంత లోడ్ అనేది తీసుకెళ్లే దానికన్నా ఎక్కువ లోడింగ్ తీసుకెళ్తే అది ఏ రకంగా ఎలా తీసుకున్నారనేది ఒకసారి మన కింద ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని క్లియర్గా చదివి వినిపిస్తాను మీకు. దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై రోజు లక్షలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. దీంతో టోల్ ఫీజులకు సంబంధించి కేంద్రం తీసుకునే నిర్ణయాలు కోట్లాది మంది ప్రజల యొక్క ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఇటీవల టోల్ ఫీజు విధానంలో అనేక మార్పులు చేస్తున్న కేంద్రం తాజాగా మరో కొత్త రూల్ను తీసుకొచ్చింది. ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలకు కఠిన నిబంధనలు ఏప్రిల్ 15 తారీఖు నుంచి అమలులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి నేషనల్ హైవేలపై ఓవర్లోడ్తో వెళ్లే అదనపు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కమర్షియల్ వాహనాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ మేరకు పరిమితి మించి ఓవర్లోడ్ తీసుకువెళ్లే వాహనాలకు విధించే జరిమానాలు భారీగా పెంచనుంది. లోడ్ శాతం వచ్చేసి 40% దాటితే 4% ఎక్కువ, 4%. తాజాగా జాతీయ రహదారుల ఫీజు 4వ సవరణ నిబంధన 2026ను కేంద్రం రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ఇందులో ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలకు చెక్ పెట్టేందుకు కొత్త రూల్స్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భారీగా పెనాల్టీలు వసూలు చేయాలని ఆలోచన చేస్తూ ఉంది. అయితే నిబంధన ప్రకారం ఉన్న పరిమితికి మించి 10% వరకు ఓవర్లోడ్ ఉన్న ఎటువంటి వాహనాలకి ఎటువంటి జరిమానాలు ఉండవు. 10% మించి 40% వరకు ఉంటే 2 రెట్లు అధికంగా వసూలు చేస్తారు. ఇక 40% కంటే ఎక్కువ ఉంటే 4 రెట్లు, అంటే ఉన్న పర్సెంటేజ్ 40% కన్నా ఎక్కువ ఉంటే 4 టైప్స్ 4 రెట్లు ఎక్కువ వసూలు చేస్తారు. ఇక ఈ పెనాల్టీ కూడా ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు జరుగుతాయి. ఈ విధానంలో టోల్ ప్లాజాల దగ్గర ఎలా చేస్తారా అంటే దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. డిజిటల్ కాటాలు అరేంజ్మెంట్ చేస్తారని, మనకి ఏదైతే టోల్ ప్లాజాలు ఉంటుందో మనకి హైవేల మీద కావచ్చు, నేషనల్ హైవేస్ మీద కావచ్చు, లేకపోతే స్టేట్ హైవేస్ కావచ్చు, మనకి ప్రజెంట్ ఉన్న టోల్ గేట్లు ఏదైతే ఉందో టోల్ ప్లాజాలు, అక్కడ ప్రతి దగ్గర డిజిటల్ కాటాలను ఏర్పాటు చేస్తారంట. ఆ విధానం కూడా చెప్పారు, ఒకసారి చూద్దాం. టోల్ ప్లాజాల వద్ద డిజిటల్ కాటాలను ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు చేస్తుంది. ఇక ధర్మ కాటా ఏర్పాటు లేని టోల్ గేట్ల వద్ద ఎలాంటి పెనాల్టీలు ఉండవు. వీటి సౌకర్యం అందుబాటులో ఉన్న చోట్ల జరిమానాలు విధిస్తారు.
జాతీయ రహదారులను పర్యవేక్షించడం, మౌలిక వసతులు మెరుగుపరచడం, భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటుంది. నేటి నుంచి అమలుకు రానున్న ఈ నిర్ణయం గురించి వాహనదారులకు అవగాహన కలిగి ఉండాలని కాగా ఇటీవల కేంద్రంలో టోల్ ఛార్జీలకు సంబంధించి అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి నగదు చెల్లింపును పూర్తిగా బంద్ చేసింది. కేవలం ఫాస్టాగ్, యూపీఐ పేమెంట్లు మాత్రమే స్వీకరిస్తుంది. అలాగే టోల్ ఫీజు కట్టకుండా వెళితే భారీ విపరీతమైన జరిమానా విధించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రణాళిక రచిస్తూ ఉంది. అలాగే టోల్ ఫీజు కట్టకుండా వెళ్లే వాహనాలకు భారీ జరిమానా విధించడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. ఓకే, మనకు వచ్చేసి మ్యాక్సిమం ఉన్న ఓవర్లోడ్ పర్సంటేజ్కి 10%కు ఎక్కువ, అంటే 10% ఉండొచ్చు. దానికి ఎలాంటి మనకు ఛార్జీలు లేవు, ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్లాన్ చేస్తుంది. అదే 10 దాటి 15, 20 వరకు ఉంటే మీకు ఉన్నదానికి 2% యాడ్ చేస్తుంది. అదే ఉన్న లోడ్కి 40% ఎక్కువైంది అనుకోండి. సపోజ్ మీకు 10 టన్నులు ఉన్న 14 టన్నులు దాటింది అనుకోండి, మీకు వచ్చేసి 4 రెట్లు ఏదైతే ఉంటుందో 4 రెట్లు ఎక్కువ వసూలు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ మొత్తం ప్రణాళిక రచిస్తుంది. ఇది ఎందుకు? రోడ్ల భద్రత గురించి, పబ్లిక్ యొక్క భద్రత గురించి, ప్లస్ మౌలిక వసతులు కల్పించడం కోసం వీటన్నిటి ఆలోచన చేసి కమర్షియల్ వెహికల్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉంది. మన లారీ డ్రైవర్ అంటే కమర్షియల్ వెహికల్, మ్యాక్సిమం ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, లారీలు కావచ్చు, టాటా ఏసులు, డీసీఎంలు, ప్లస్ బొలెరో వాహనాలు, పెద్ద పెద్ద ఇసుక లారీలు తీసుకునే, అంటే మనకి మెయిన్ సిటీలో ఇసుక లారీలు కానీ మనకి మన కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్ తీసుకెళ్లే వాహనాలు విపరీతం తిరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఎవరైనా ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ సంబంధించి ఎవరైనా కానీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ ఉన్న పరంగా అంటే క్లియర్గా చెప్తా ఉంది. 10% బిలో ఉంటే ఎటువంటి ఛార్జీ లేవు, 10% దాటి 40% ఉంటే 2%, 40% దాటిందంటే మాత్రం మీకు 4 times ఎక్స్ట్రా పడుతుందని క్లియర్గా చెప్తా ఉంది. ఓకే, ఈ యొక్క సమాచారం మీకు నచ్చినట్లయితే సలార్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.